హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ప్లీజ్ 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 ప్లీజ్. ఫస్ట్ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే, బిగ్ బాస్ నిన్న ఎపిసోడ్లో కొంచెం నాకేమీ అంత పసలేనట్టు అనిపించింది. ఎపిసోడ్ ఏదో జరిగింది కాబట్టి జరిగినట్టు అనిపించింది. ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చారు, ఏదో ఫైట్ స్ట్రోమ్ అన్నారు, వాళ్ళకైనా పవర్స్ ఇచ్చారు. సో ఈ విధంగా చేశారు. శ్రీజన్ అయితే అన్ఫెయిర్ ఎలిమినేషన్ అయితే చేశారు. సో అప్పటి వరకు ఓకే. నిన్న తనూజ ఏంటి అంటే, నాగార్జున గారు రాగానే, సార్ మీరు నాకు ఒక్కదానికి చెప్పారా బంధాలు పెట్టుకోవద్దని, అందరికీ చెప్పారా అన్నట్టు కొంచెం ఎమోషనల్ అవుతూ అడుగుతుంది. లేదమ్మా, అది హౌస్లో అందరికీ అని చెప్తారు. ఏంటంటే, నాకంటే హౌస్లో ఎక్కువ బాండింగ్స్, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు సార్ అన్నట్లు అడిగింది. నీకే కాదు, ఇది అందరికీ బాండింగ్స్ పెంచుకోకుండా గేమ్ మీద ఫోకస్ చేయండి అని చెప్పినట్టు అనిపించింది. మరి తను ఎందుకు హట్ అయిందో తెలియదు. ఎందుకంటే అందరూ వచ్చి నాన్న నాన్న అంటుండేసరికి, నాన్న కూతురు బాండింగ్ అని చెప్తుండేసరికి ఆ బాండింగ్స్ పెంచుకోవద్దు అని మొన్న వీడియో కూడా తనది కళ్యాణి చూపెట్టి చెప్పారు కదా. సో ఎవరిని నమ్మొద్దు, బాండింగ్స్ పెంచుకోవద్దని, దానికి కూడా హట్ అయింది. కొంచెం బాండింగ్ అనేసరికి, అందరూ అనేసరికి హట్ అవుతుంది. అందరూ ఎవరికి వాళ్ళే బాండింగ్ మెయింటైన్ చేస్తున్నారు కదా, నన్ను ఎందుకు అంటున్నారు అన్నట్టు క్వశ్చన్ చేసిందనమాట. సో రీతు ఉంది, పవన్ ఉన్నారు, వాళ్ళిద్దరు బాండింగ్ ఉంది, ఇమాన్యుయల్ ఉన్నారు, సంజన ఉంది, వీళ్ళందరూ బాండింగ్స్ ఎవరికి వాళ్ళే బాండింగ్స్ ఉన్నాయి కదా. అక్కడ దివ్య ఉంది, దివ్యాను భరణి గారు, వీళ్ళందరూ బాండింగ్స్ వాళ్ళ మధ్యలో బాండింగ్స్ బాగానే ఉన్నాయి. అది తనూజాకి పిలిచి ఆ వీడియో చూపెట్టి తర్వాత బాండింగ్స్ అని చెప్పి దాని నుంచి బయటికి రా, గేమ్ ఆడు అని చెప్పేసరికి, సో తను ఎందుకు హట్ అయిందో, సో హట్ అయింది. సో నాగార్జున గారిని అడిగింది, తను చెప్పారు అందరికీ నీకే కాదు అందరికీ వర్తిస్తుంది, బాండింగ్స్ పెట్టుకోకుండా గేమ్ మీద ఫోకస్ చేయండి, ఇప్పటి నుంచి వైల్డ్ కార్డ్స్ వస్తారు కదా, సో అని చెప్పారు.